కానీ నీ ప్రేమకి ఎలాంటి అర్థం లేదు. నీకెందుకు అర్థం కావడం లేదు కరుణ? ఎలాంటి గమ్యం లేదు దానికి, ఏమీ లాభం ఉండదు దానివల్ల. నాకైతే ప్రదీప్ గురించి ఆలోచించి మతిపోతుంది. ఒకవేళ తన సుప్రయోదంతో సంతోషంగా లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళిద్దరు ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. నేను ప్రదీప్ అన్నయ్యని చాలా రెస్పెక్ట్ చేస్తాను, కానీ తనిప్పుడు చాలా డిసప్పాయింట్ చేశాడు నన్ను. కరుణ, తన ఒంటరితనం నుంచి బయటపడడం కోసం ప్రదీప్ బాబు నిన్ను వాడుకున్నాడు, యూజ్ చేసుకున్నాడు తను నిన్ను. అంతేకాని నీకోసం తన భార్యని ఎప్పటికీ వదలడు. నాకు తెలుసు ఆ కుటుంబం గురించి. వాళ్ళు తనని ఎప్పుడు కూడా అలా చేయనివ్వరు. ప్లీజ్, నేను చెప్పే దాని మీద నమ్మకం ఉంచు కరుణ. నో, నేను నిన్నెలా నమ్మగలక్క? నువ్వు ఎదుటి వాళ్ళకి మోరల్స్ ఇంకా ఎథిక్స్ గురించి లెక్చర్స్ ఇస్తుంటావు కదా. ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది జరగాలి, ఏది జరగకూడదని అందరికీ నువ్వు నేర్పిస్తావు కదక్క. పోనీ నువ్వు నమ్ముతావా వాటన్నిటిని? నువ్వు నమ్మవు. సాగర్కి పెళ్ళైందని తెలుసు కూడా నువ్వెప్పుడూ తన్ని ప్రేమించడం ఆపలేదు కదక్క. మరి ఈ రోజు నా ప్రేమ నీకు ఎలా తప్పైందక్క? నేను తప్పు చేయలేదు, జవాబు చెప్పక్క నాకు. అవును, సాగర్కి పెళ్ళైన తర్వాత కూడా నేను తనని ఇష్టపడ్డాను. కానీ నేను తనని ఎప్పుడు నాకు దగ్గరగా రానివ్వలేదు. తను జాహ్నవితో సంతోషంగా ఉండాలి, తనతో కాపురం చెయ్యాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉండేదాన్ని. నేను సాగర్ని ప్రేమిస్తూనే ఉన్నాను, కానీ తనను పొందాలని నేను ఎప్పుడు మొండికేయలేదు. అలాంటి కోరిక కూడా నాకు లేదు. నేను నీలాగా మహాత్మురాల్ని కాదు. ఐ వాంట్ ప్రదీప్. నేను నా ప్రేమని వేరొకరితో చూసి ఏమాత్రం తట్టుకోలేనక్క. నేను తనని మరొకరితో షేర్ చేసుకోలేను. ప్రదీప్ నాకు ప్రామిస్ చేశాడు, తను త్వరలోనే సుప్రియకి డివోర్స్ ఇస్తానని. ఒకవేళ నీకు ఇప్పటికీ నా మాట మీద నమ్మకం కలగలేదు అంటే అప్పుడు నువ్వే స్వయంగా ప్రదీప్ చెప్పేది విను. ఒక్క నిమిషం. చూడు ప్రదీప్, నీ ఇష్ట ప్రకారం ఏదీ జరగదు. నీకొక భార్య ఉంది, సరేనా? నువ్వు తనతోనే బ్రతకాలి, అంతే. ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఇంకెవరై ఉంటారు అత్తయ్య? ఆ అమ్మాయి అయి ఉంటుంది. ఎందుకు కట్ చేస్తున్నావు? మాట్లాడచ్చుగా. నీ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆ అమ్మాయి కూడా మాటిమాటికి ఫోన్ చేయడం మానేస్తుంది. ఈ ప్రదీప్ మాటిమాటికి ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నాడు? ప్లీజ్, నువ్వు నన్ను అలా జాలిగా చుట్టూ ఆపేయక్క. ఐ కంప్లీట్లీ ట్రస్ట్ హిమ్. నేను ప్రదీప్ దగ్గరికి వెళ్తున్నాను, అలాగే తన్ని ఇక్కడికి తీసుకొస్తాను. నీ ప్రశ్నలన్నిటికీ జవాబు తనే చెప్తాడు. కరుణ, 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 కాస్త నేను చెప్పేది విను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.